హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ లెమన్ రైస్ రెసిపీ చూసేద్దామా? ఓకే, ఇదిగోండి మినపప్పు, ఆవాలు, పచ్చనగపప్పు, కరివేపాకు, ఒక నిమ్మకాయ తీసుకున్నా, బౌల్లో తీసుకున్నా. ఇదిగోండి నేను ప్యాన్ పెట్టేసుకున్నా. ప్యాన్ హీట్ అయింది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఓకే, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంకా మనం ప్లేట్లో అన్నీ పెట్టుకున్నాం కదా, శనగకాయ పప్పు, పచ్చనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇవన్నీ ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత నిమ్మకాయ ఆల్రెడీ బౌల్లో పెట్టేసుకున్న పిండుకొని అది అట్లానే ఆయిల్లో పోసేసేద్దాం. ఆయిల్లో పోసుకొని కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఫ్రై చేద్దాము. ఓకే, ఆ పసుపు స్మెల్, ఆ లెమన్ స్మెల్ అంతా పోయేదాకా ఒక టూ మినిట్స్ సరిపోతుంది. తర్వాత నా దగ్గర ఆల్రెడీ అన్నం, మిగిలిపోయిన అన్నం ఉంది, అది వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇవ్వండి అన్నం దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇవ్వండి ఇట్లా మిక్స్ చేసుకొని కొంచెం అన్నం హీట్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. నాకు రైస్ హీట్ అయ్యింది. నేను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అదండి, మన లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.